తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో అత్యధిక శాతం మంది హాజరవుతున్నారు. దసరా సెలవులు కూడా ఇవ్వడంతో సోమవారం కూడా భక్తులతో తిరుమల కిటకిటలాడిపోతోంది. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో ఎక్కడ చూసినా భక్త జనసందోహమే. కనీసం మంచినీరు బాటిల్స్ కూడా దొరకడం కష్టంగా మారింది. ఎక్కడైనా క్యూలే దర్శనమిస్తున్నాయి. కేవలం దర్శనానికి మాత్రమే కాదు, భోజనానికి, టిఫిన్లకు, టీ తాగేందుకు కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తోంది. రేపు గరుడ వాహనంపై స్వామివారు విహరించడంతో లక్షలాది మంది భక్తులు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక శ్రీవారి దర్శనం కూడా అంత సులువుగా జరగడం లేదు. అన్ని వీఐపీ దర్శనాలను, బ్రేక్ దర్శనాలను రద్దు చేసినప్పటికీ గంటల కొద్దీ సమయం క్యూలైన్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం నిరీక్షించాల్సి వస్తోంది. క్యూలైన్ చాంతాడంత ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా స్వామివారి వాహన సేవలను చూసేందుకు మాడవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని దగ్గర నుంచి వీక్షించేందుకు మాడవీధుల్లోనే గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో స్వామివారు మాడవీధుల్లో విహరించనున్నారు. ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. భక్తుల క్యూలైన్ బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు విస్తరించింది. ఉచిత దర్శనం క్యూలైన్లోని భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వీరికి శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను, మంచినీటిని అందజేస్తున్నారు. తిరుమల శ్రీవారిని 88,859 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 37,178 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. రేపు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో నేటి నుంచే ద్విచక్ర వాహనాలను కొండపైకి నిషేధించారు. మార్నింగ్ 4కి ఒక షెల్టర్కి పంపించారు. మళ్ళీ అక్కడి నుంచి గుడౌన్కి వచ్చినప్పుడు 4:30 అయింది. ఈవినింగ్ ఇప్పుడు మార్నింగ్ 9కి వదిలేరు. ఇప్పుడు 10కి బయట వచ్చాం. ఓవరాల్ 14 అవర్స్ పట్టింది. 16 అవర్స్ పట్టింది. నైట్ 9 o'clock వెళ్ళింది. ఇప్పుడు మార్నింగ్ 10 o'clock అయింది దర్శనం. పర్వాలేదు సార్, సూపర్. దర్శనం పర్వాలేదు, అరేంజ్మెంట్స్ పర్వాలేదు, సూపర్.